ఒక విధంగా హింసాత్మకంగా వెళ్తుందా అనేది చిన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. హింసాత్మకంగా వెళ్తుంది అన్న విషయం నిజమే. ఇది బంగ్లాదేశ్లో జరిగింది, అదే మన భారతదేశం కూడా జరుగుద్ది. బాగా గమనించాల్సిన విషయం హిందువుల మీద జరిగింది. సాయిబాబాను కూడా దేవుడు కాదు అని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు సాయిబాబా గురించి చెప్పారు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క మనోభావాలు మనం దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్ అని నా ఉద్దేశం. అయితే ఇదంతా డిసైడ్ చేసుకోవాల్సింది కూడా ఏంటంటే చాలా మంది ముందుకెళ్ళాలి స్వామి. అలా అంటే మన దేశం నుంచి చాలా మంది చాలా తీసుకెళ్ళాలి. మనం ఐకమత్యాన్ని కోల్పోకుండా మనం ముందుకు వెళ్ళలేమంటాం. చెప్తున్నారు అసలు రామాయణం అనేది 6 కాండాలే. ఇప్పుడు సీతాదేవిని అడవులకు పంపించడం, లవకుశులు అడవిలో పుట్టడం, ఇదంతా కూడా కల్పితం అని చెప్పేసి అన్నారు కదా. తిరగబాటు లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దానికి అర్థం పొర్థం ఉండదా? అదే చదువు సంధ్య ఉండదా? నీతి నిజాయితీ ఉండదా? ధర్మం అధర్మం ఉండదా? శరీరానికి పుణ్యం ఉండదా? నీ జాతి నీ జీతి ఇవన్నీ అనేటప్పుడు అన్ని విలువలను తెలుసుకున్నవాడు గురువు అవుతాడు కదా. అలాంటి విషయాలంటే మనం స్వీకరిస్తాం. కానీ మామూలుగా సనాతన ధర్మం గురించి నేను అడ్డంగా నరికేస్తాను, ఇంకా అంగాలను కట్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం, అలా అని చెప్పకూడదు. ఎందుకంటే అంగాలన్నీ కోసేస్తాము, తలని, ఇవన్నీ లేవు మన ధర్మంలో. ఇవన్నీ ఉండదంటే మరి అఘోరాలు ఎందుకు ఆడపడుకున్నారు అందరూ? మరి వాళ్ళు కూడా రావచ్చు కదా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం శివరుద్ర గురువు గారు అని చెప్పేసి ఆయన్ని ఈరోజు కలవబోతున్నాం. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఆయన మనకి స్పెషల్ గెస్ట్. నమస్తే. నమస్కారం మిత్ర, చెప్పండి ఎలా ఉన్నారు? ధర్మరక్షణలో పరమాత్ముడి పర్యవేక్షణ అనునిత్యం నేను శివనామ స్మరణం చేస్తూ ధర్మం స్థాపించాలి అన్న ఆలోచనతో తిరుగుతూ ఎన్నో కార్యక్రమాల్లో వస్తూ ఉన్నాను. స్వామి, ఇప్పుడు మీరు ధర్మస్థాపన అంటున్నారు. ధర్మస్థాపన అంటే సనాతన ధర్మం నుంచా లేకపోతే అందులో ఉన్నటువంటి మను ధర్మం నుంచా? అయితే సనాతన ధర్మం చాలా ముఖ్యమైనది యాక్చువల్లీ. ఇందులో పూర్తి వివరణలు ఎలా చెప్పొచ్చు మీరు అన్న దాంట్లో ఏంటంటే మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం అంటే ఏంటంటే మిత్ర, అది ఒక వ్యక్తిత్వాలను ఉద్దేశించి రాసిన విషయంగా రాసిందని కూడా గతంలో కూడా కొంతమంది ద్వారా నేను చెప్పినా కూడా. దాంట్లో మనుధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కొందరిని ఉద్దేశించిందని చెప్పాము, దాని వివరణలన్నీ వేరు. నేనంటుంది ఏంటంటే సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అన్న దాంట్లో మనం ఏ విధంగా ధర్మాన్ని స్థాపించాలి అనేది మాట్లాడుతూ ఉన్నాం. ఎలా స్థాపించాలి? మీ ఒక్కరి వల్లే అవుతుందా? మీరు ఎందుకు మొదలుపెట్టారు అన్న కొన్ని విమర్శలు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నాయి. అయితే మీరన్న ప్రశ్నకి ఎలా స్థాపిస్తారు శివరుద్ర సాధువు గారు అని అంటే, మనందరం ఒక చిన్న అణువంతం ఉన్న ఒక ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు. అంటే చిన్న జీవితాలు మన అందరి. మనది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఋషి పరంపర్యం అన్నది. ఋషి పరంపర్య అంటే మీకు తెలిసిందే. అంటే సనాతనంలో ఎన్నెన్ని వస్తాయి, ఏమేమి వస్తాయి, ఏ విధంగా వస్తాయని చెప్పుకోవడం అనేది ఒకవేళ ప్రోలాంగ్ డిస్కషన్ అయినా కూడా ఇప్పుడు మన హిందువులము లేకపోతే ఇంకే ఏ కులం కానీ ఇంకా ఏ మతాల గురించి కానీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిందల్లా ఒకే ఒక్క విషయము, నీ యొక్క ధర్మం అనేది ఏమిటి, దాన్ని నువ్వేం పాటించావు. దేవాలయాలకు వెళ్ళావా? గుడులు గోపురాలకు వెళ్ళావా? నీ ఇంట్లో కుటుంబాలను గౌరవించావా? నిన్ను కట్టుకొని నిన్ను నమ్ముకొని వచ్చిన ఒక భార్యనికి విలువిచ్చి గౌరవించుకున్నావా? నీ కడుపులో కన్నా పిల్లలకి నీ యొక్క జాతి గొప్పతనం చెప్పావా? దాని ద్వారా నువ్వు ఏదైనా సభలకో లేకపోతే ఇంకేదైనా ధర్మ కార్యక్రమాలకు వెళ్ళావా అన్న ఈ విషయ వివరణలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వేరేళ్ళు ఏదో మన ఇండియా మీద పడో భారతదేశం మీద పడో ఏదో చేస్తున్నారు అన్న విషయం పక్కన పెట్టి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు భారతదేశానికి ఏం చేస్తున్నావు అన్న విషయాన్నే సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అన్న విషయం చూసాం. హైందవ శంకారావం జరిగింది విజయవాడలో గన్నవరం దగ్గర. అక్కడ సుమారు 7.5 లక్షల మంది వచ్చారు. ఒకరు కూడా మందు తాగలేరు, ఒకరు కూడా ఏ విషయంలో కూడా తప్పుగా కనిపించలేరు, గొడవలు కాలేవు. ఒకే మాట, జై శ్రీరామ్ హర హర మహాదేవ్, జై శ్రీరామ్ హర హర మహాదేవ్. ఏమని, ఎందుకు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అని అంటే, ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఈ యొక్క సమరశంఖం ఇంటింటా మోగించాలనేది సనాతన ధర్మం యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, సనాతన ధర్మం గురించి మీరు ఎంత చెప్తున్నారు కదా, సరే అదే సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటే వేరే వాళ్ళని, అంటే ఇప్పుడు మన భారతదేశం, మనది భారతదేశం, అలానే లౌకికవాదం కూడా. ఈ లౌకికవాదం భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మనకి, ప్రతి ఒక్క మనిషి కూడా చాలా ఇంపార్టెంట్.
కానీ వేరే వాళ్ళని కూడా మనం బాధ పెట్టి సనాతన ధర్మాన్ని స్థాపించాలి అని మనం చూడడం జరుగుతుందా, లేకపోతే ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే బయట మీరు చూస్తూ ఉంటారు వేరే వాళ్ళని అంటే చాలా వరకు కూడా అది ఒక విధంగా హింసాత్మకంగా వెళ్తుందా అనేది చిన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. హింసాత్మకంగా వెళ్తుంది అన్న విషయం నిజమే. భారతీయులు కొట్టుకుంటే మీరు అన్నట్టు ఒక హింస, వీళ్ళకి ఒక నీతి నిజాయితీ లేదు అని ఒక మాట రావచ్చు. వేరే మతస్థులను మనం హింసిస్తే ఓకే వీరు బాగుండడానికి వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని అనవచ్చును. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన విషయాలే కానీ ఇంకేదైనా మతాలకు సంబంధించిన విషయాలు చూస్తే ఎక్కువ శాతంగా మీరు అన్నట్టుగా పై స్థితి అంటే ఒకరిపై ఒకరికి అవకాశాన్ని తీసుకొని ఇది మాది అన్న గొడవ జరుగుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఎప్పుడు కూడా మన ధర్మం పరధర్మాన్ని అధర్మం అని చెప్పలేదు మిత్రమా. మీరు బాగా గమనించాల్సిన విషయం కూడా మన ఋషి పరంపర్య సర్వే జన సుఖినో భవంతే అన్నది కానీ భారత జన సుఖినో భవంతో హిందూ జన సుఖినో భవంతో అని లేదు మన సంస్కృతంలో. కాబట్టి మనం ఏం కాపాడబడ్డాము, మనము మన ధర్మాన్ని రక్షిస్తూ కాపాడుతూ దాని యొక్క విలువలని అందరికీ చెప్పుతూ పరధర్మాన్ని కాపాడడం కూడా ముఖ్యమైన ధర్మం అని చెప్పిందే మన ఋషి పరంపర్య. మీరు అన్నది ఇంకో విషయం ఏంటంటే కొందరు చేస్తున్నారు ఏదో చేస్తున్నారంటే కొందరు చేస్తున్నారు, పరమాత్ముడు వాళ్ళకి ఏ విధంగా ఆలోచించాలో ఏ విధమైన శిక్షలను నిర్మించాలనేది ప్రభుత్వాల చేతిలో ఉన్న పని. కానీ ఇప్పుడు మన ప్రయత్నం మీరు అన్నట్టుగానే సనాతన హిందూ యొక్క జాగృతి సభలే కానీ సనాతన హిందూ సభల యొక్క ముఖ్య విషయం ఏంటి అంటే మనందరం మన యొక్క సంస్కృతి విలువల్ని కాపాడుకోవాలి. మొన్న అయోధ్య నుంచి ముఖ్యమైన పురోహితులు గారు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు వాళ్ళు, మేము ఇంకా 7 గుడులను కట్టబోతున్నాము గొప్ప గొప్పవి అన్నారు. ఆయన గారు అయితే ఓపెన్ మ్యాటర్గా చెప్పారుగా, ఆయన అయితే నీ చెవులో నా చెవులో చెప్పలేడు అని. అంటే మన జాతి నీతి అనేది గొప్పతనాన్ని గురించని గుడులు గోపురాల వల్లే సాధ్యమవుతుందని గుడులు కడుతున్నారు. ఎందుకు వాళ్ళంతా ఇప్పుడు ఒక మరో రకమైన అసెంబ్లీ కడతలేరు, పార్లమెంట్ కడతలేరు, వాళ్ళు గుడులే ఎందుకు కడుతున్నారు, గోపురాలే ఎందుకు కడుతున్నారంటే ఒక గుడి యొక్క విశిష్టత, ఒక విగ్రహం యొక్క ఆరాధన, ఆ స్థల పురాణానికి సంబంధించిన చరిత్ర ఎందరో త్యాగమూర్తుల తెగిపడిన రక్తపు మడుగులు మీద కడుతున్నాం. అంటే ఎవరో ఎన్నో త్యాగాలు చేశారు, ఎవరో మన సనాతనాన్ని కాపాడారు. ఒక శివాజీ ఏం చేశాడు, ఆయన హిందువులందరూ జాగృతి చేశాడా? ఇంకొక విషయం మాట్లాడుతూ రుద్రమాదేవి ఏం చేశారు, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేశారు, ఇలా కొన్ని ఎందుకు మాట్లాడతారంటే ఎక్కువ శాతంగా ఎందరో చేసిన త్యాగాన్నే ఈరోజు మన ఇద్దరం అనుభవిస్తున్నాము కదా మిత్రమా. అలాగా భావి తరాలకి భారతదేశం విచ్ఛిన్నం కాకూడదు అన్న ఒక ప్రయత్నమే సనాతన ధర్మం. ఇప్పుడు చాలామంది గురువులు ఉన్నారు, మీరు చూశారు. ఇప్పుడు 250 మంది గురువులు వచ్చారు అక్కడికి. హైందవ శంకారామం అని 23వ తారీఖు రోజు సనాతన హైందవ శంకారామం హైదరాబాదు నడిబొడ్డున సుమారు 15 లక్షల మందితో చేయాలి అన్న ఒక వ్యూహం అందరం మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఒక కార్యక్రమం జరిగితే 200 మంది 300 మంది వచ్చారు. అలా 3 నెలలకి 4 నెలలకి సభలు పెడుతున్నాం. అందరూ చేస్తున్నదే కదా మిత్ర. ఈరోజు భారతదేశంలో నవ్వుకోవడానికి గల అవసరం ఏముంది? వేరే మతస్థులు కూడా అదే చేసుకొస్తున్నారు. వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ గుడులు, వాళ్ళ గొప్పతనాలు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అన్య మతస్థులు కూడా సభలను పెట్టుకుంటున్నారు కదా. సనాతనం అనేది వాళ్ళకు కూడా అవసరమే కదా. వాళ్ళ యొక్క సంస్కారం వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. అలాగే మనము పెట్టుకుంటున్నామని ఎందుకోకూడదు అంటే ఇక్కడ ఏమవుతున్నారంటే ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్న ఎత్తుతుంది ఇక్కడ. అదే కదా, అదే నేను అడగబోతున్నాను. ఇంకోటి, ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు లేదు, మీరు అందరూ బయలుదేరారంటే ఇన్ని రోజులు కొన్ని వివరణలు బాగా జరగలేకపోవడం చేత ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా అలాగే జరుగుతాయేమో అన్న ఆలోచనతోని కొన్ని ఎగ్జాంపుల్స్ కనబడ్డాయి. గుడిల మీదే కానీ తర్వాత కొందరు మతోన్మాదులు అని చెప్పేయడమును, లేకపోతే బంగ్లాదేశ్లో కొన్ని జరుగుతున్నాయని చెప్పి కొందరు బయలుదేరారు అంతే. స్వామి ఇక్కడ ఏంటంటే బంగ్లాదేశ్లో జరిగింది, మనం దాన్ని ఖండిస్తున్నాం, అందులో ఎట్లాంటి చాలా మంది ఖండించారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బంగ్లాదేశ్లో జరిగింది అదే మన భారతదేశం కూడా జరుగుద్ది అన్నట్టు చూపించడం వ్యూహం కదా. ఇప్పుడు అయితే బంగ్లాదేశ్లో ఏం జరిగింది బాగా గమనించాల్సిన విషయం, హిందువుల మీద జరిగింది. కాబట్టి హిందువులు కలిగి ఉన్న ఒకే ఒక భారతదేశం మనదే కదా. కానీ అదే భారతదేశంలో కొన్ని మతాలు కలిసి ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు మనకు తెలియదు. కానీ మన భారతదేశం వచ్చేసరికి ఉమ్మడి కుటుంబం లాంటిది, సోదరులుగా మనం భావిస్తున్నాము. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అని జరుగుతుందా అనేది నా క్వశ్చన్. యాక్చువల్లీ మీరు అన్న ప్రశ్నలో మన భారతదేశంలో అలాంటివి ఏమీ జరగవు మీరు అన్నట్టుగా ఎవరు అని. కానీ అలాంటివి జరుగుతాయేమో కొన్ని అక్కడక్కడ సంఘటనలు చూడడం చేత కొంత మనోభావాలు మనకి కొంచెం ఇబ్బంది అయ్యి రానున్న రోజుల్లో ఇంకేమైనా జరుగుతుందేమో అని కొంచెం మనం బయలుదేరిన. ఇది ఏంటంటే ముందస్తు జాగ్రత్తే, అంతకు మించి ఒక మాట ఆలోచించు మిత్రమా. మీకు తెలుసో తెలీదో ఇది 28వ కలియుగం. ఈ ఒక్క కలియుగం కాదు, వీఆర్ ఇన్ 28th కలియుగ్. అంటే 28 సార్ల
మానవ శరీరం ఎత్తినట్టేగా మనం. అంటే ఒక్కొక్క యుగంలో ఆ రాముడు, ఆ కృష్ణుడు, మిగతా దేవతలు పుట్టిన యుగాలతో పాటు కలియుగం కూడా పుట్టింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది స్వర్ణయుగమే. అంటే కలియుగం అంతా కాక తప్పదు. కాకపోతే నైతిక విలువలు, సాంఘిక శక్తులు, దైవాధీనమైన ఆలోచనలు, ఇంకేదైనా గురు పరంపరనో తల్లిదండ్రులనో వచ్చిన వాళ్ళని నమ్ముకున్న వాళ్ళను గౌరవించబడాలి అన్న విషయం ఒక్కటి. కలియుగం ఇంకా అంతం కావడం ఇప్పుడే కాదు కదా, ఇంకా దానికి కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి మనము ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం మన గురించి మన గురువులందరూ పోరాడి ఈరోజు నీకు నాకు ఒక నిమ్మలమైన జీవితం ఇచ్చారు కదా. ఇప్పుడు మనం బాగుపడితే బాగున్న తరాల్లో వాళ్ళకి అవసరం పడుతుంది అన్న వ్యూహమే ఇక్కడ, ఎవరిని ఉద్దేశించి లేదు ఇక్కడ.